అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో అనమాట. అంటే షార్ట్స్ కాకుండా నా ఫస్ట్ వీడియో బ్లౌజ్ వీడియో అయితే పెడుతున్నాను. అంటే వీడియోస్లలో షార్ట్స్లో అన్నీ కూడా నేను నైటీస్ ఆన్లైన్ చేస్తున్నాను కదా, అలాగే నేను బ్లౌజెస్ లాంగ్ ఫ్రాక్స్ ప్రతి ఒక్కటి కూడా నేను స్టిచ్ చేసి ఆన్లైన్ పంపిస్తున్నాను అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ ప్లస్ ప్యాచ్ వర్క్, దాని మీద ప్యాచ్ మీద లేస్ కూడా వేసాను అనమాట. దీనికి హ్యాండ్స్కి అయితే పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసాను. హ్యాండ్స్కి బ్లౌజ్కి వచ్చేసింది అనమాట. శారీ పీస్కి కట్ వర్క్. శారీ పింక్ కలర్ శారీ వచ్చేసింది. అలాగే శారీలో పీస్ కట్ చేసేసుకొని ప్యాచ్ అయితే వేసాను. అలాగే హ్యాండ్స్ కూడా వేసాను అనమాట. చూడండి, కట్ వర్క్ వచ్చేసింది బ్లౌజ్కి లాస్ట్లలో. ఇంకా డోరీస్ పెట్టేశాను. డిజైన్ బ్లౌజెస్ కుట్టాలంటే శారీ పీసులు చాలా తక్కువగా వస్తాయి. అందువలన దీనికి రెడీమేడ్ డోరీస్ అయితే పెట్టాను. బ్లౌజ్ అంతా కూడా ఇన్విజిబుల్గా కుట్టాను. క్రాస్ బెల్ట్స్, అలాగే షోల్డర్స్, సైడ్ జాయింట్స్ అన్నీ చూడండి, సైడ్ జాయింట్స్ లోపలికి కుట్టేశాను అనమాట ఇన్విజిబుల్గా. ఇంకా క్రాస్ బెల్ట్ కూడా ఇన్విజిబుల్గానే కుట్టాను. షోల్డర్ కూడా ఇన్విజిబుల్గానే కుట్టేశాను. ఫ్రంట్లో డాట్స్ ఉంటాయి కదా, మైన్ డాట్స్, ప్రతి ఒక్కటి కూడా ఇన్విజిబుల్గానే కుడతాను నేను. హ్యాండ్స్ జాయింట్స్ కూడా ఇన్విజిబుల్గానే కుడతాను. ఏవైనా కానీ కుచ్చుకుండేటివి వస్తాయి కదా క్లాత్స్, పట్టు శారీస్కి, అలాగే హ్యాండ్స్కి అలాగా జాయింట్స్ ఇన్విజిబుల్గా కుడితే చాలా బాగా కుచ్చకుండా వచ్చేస్తాయి అన్నమాట. దీనికైతే మామూలుగానే కుట్టాను. ఏ దానికి అది ప్రైజ్ అయితే వస్తాయన్నమాట, ప్రైజెస్ మారుతాయి. ఇది నా ఫస్ట్ ఆన్లైన్ బ్లౌజ్ అనమాట. ఆర్డర్ చేస్తున్నాను. డిస్పాచ్ అయితే అయిపోయింది. డిస్పాచ్ అయ్యి కూడా చాలా రోజులు అయిపోయింది. చాలా చాలా బాగా వచ్చిందనమాట ఫినిషింగ్ ఈ బ్లౌజ్ అయితే. బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లో రెడ్ కలర్ పీసు ప్యాచ్ పడిందనమాట. క్లాత్ పింక్ కలర్ది తేవాల్సి ఉండే, పింక్ కలర్ తేలేదని రెడ్ పీస్ వేసేసాను కట్ చేసేసి. ప్యాచ్ అయితే చూడండి, ఈ ప్యాచ్ రెడ్ కలర్ పీసు ప్యాచ్ వేసాను అనమాట. పింక్ కలర్ పీస్ అయితే నా దగ్గర కూడా అవైలబుల్గా లేదు, అందుకని రెడ్ కలర్ పీస్ అయితే వేసాను. బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ కనపడదని. బ్లౌజ్ అయితే చాలా బాగా ఫినిషింగ్ అయితే వచ్చింది. మీకు కూడా ఏమైనా